ఈరోజు మనం తెలుసుకుందాము సౌందర్య లహరిలోని 33వ శ్లోకము మరియు దాని వివరణ. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనః నిథాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణిగుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః. దీని తాత్పర్యమేమనగా, పరమేశ్వరి, నిత్యులైన యోగీశ్వరులు కొందరు హ్రీం శ్రీం అనే కామబీజ, యోనిబీజ, లక్ష్మీ బీజాక్షర సంపుటితో, చింతామణులతో కూడిన జపమాలతో, కామధేను సంబంధితమైన ఘృతధారలతో శివరూపాగ్నిలో హోమం చేస్తూ నిన్ను ఆరాధిస్తున్నారు తల్లి. దీని వివరణ ఏమనగా, ఈ 33వ శ్లోకం ఒకట సూటి సందేశం ఇస్తుంది. అదేంటంటే, జీవిత ఎనర్జీని కింద నుంచి పైకి తీసుకెళ్ళాలి. తలకిందులు చేస్తే బర్నౌట్ తప్పదు. ముందు కామం, స్మరం, శరీరం, ఆకర్షణ, ఆరోగ్యంగా అంగీకరించు. ఆ ఎనర్జీని సృజన శక్తిగా మార్చి ప్యాషన్, ఆర్ట్, రిలేషన్స్లో పెట్టు. అప్పుడే ఐశ్వర్యము, డబ్బు, సక్సెస్, సంతృప్తి సహజంగా వచ్చి చేరుతాయి. ఈ మూడింటిని ఒకటిగా చేసి శాశ్వతమైన ఆనందంలో లయించడమే నిజమైన ధ్యానం. అందుకే శంకరాచార్యులు ప్రార్థిస్తారు, అమ్మా, ఈ క్రమం నాకు కూడా రావాలి. కరుణతో నీ పాదాలు నా తలపై ఉంచు. ఇప్పటి యూత్కి ఈ శ్లోకం ఒక వాక్యంలో చెబుతుంది. ముందు శరీరాన్ని ప్రేమించు, తర్వాత సృజించు, చివరికి సంపాదించు. క్రమం మార్చకు, లైఫ్ ఆటోమేటిక్గా బ్లోసమ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి తాళం తత్వం.